హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా జొన్నపిండితో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి, లేదా నైట్ డిన్నర్లోకైనా సరే ఇలా జొన్నపిండితో రొట్టెలు చేశారంటే చాలా బాగుంటాయండి. మెత్తగా, కొంచెం కారంగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించే ఈ విధంగా కొంచెం నలుపుతూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని అయితే బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం వరకు కలుపుకున్నట్లయితే మనకు ఇలా కొంచెం లేయర్స్ లాగా విడిపోతాయి అన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీటిని ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. ఈలోపైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇలా తుంచుకొని వేసుకోండి, లేదా మీరు తినే కారాన్ని బట్టి ఇంకొకటి ఎక్కువైనా వేసుకోవచ్చండి. కారంగా ఉంటే బాగుంటుంది రొట్టె అయితే. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుంది రొట్టెలోకి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని చూద్దాము. చూడండి ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి, అలాగే ఇందులో కొంచెం వాటర్ కూడా రిలీజ్ అయిందనమాట. సో ఇప్పుడైతే ఇందులోకి మనము 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుందాము. నేనైతే ఇక్కడ మార్కెట్లో దొరికే జొన్నపిండిని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో మిల్లు పట్టించిన పిండినైనా తీసుకోవచ్చు, లేదా ఇలా మార్కెట్లో దొరికే పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చేతితోనే కొంచెం నలుపుతూ కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ కొంచెం రిలీజ్ అయింది కాబట్టి మనకు పిండిలో ఆ వాటర్ అంతా ఫస్ట్ కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పట్టవండి, అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని వేసుకోండి నీళ్ళైతే. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ టైట్గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. మరీ చిన్నవి కాకుండా అలా అని మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోండి, సరిపోతాయి. చూడండి ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి 4 రొట్టెలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర అరిటాకుంటే అరిటాకైనా సరే తీసుకోవచ్చండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దల్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒకవేళ అంచులు కొంచెం పగిలినట్టుగా అనిపించినట్లయితే చేతి వేళ్లతోనే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం సరి చేసుకుంటూ రౌండ్గా వచ్చేలా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి మనకు చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈ చపాతీ కూడా మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్యాన్కి అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొట్టెనైతే ఇలా బటర్ పేపర్తో సహా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి వెంటనే దీన్ని కదపకుండా ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్న తర్వాత మనము దీనిపైన ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. జస్ట్ ఒక
2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ రొట్టెని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసేసుకుందాము. చూడండి, రెండు వైపుల నుంచి కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే ఈ రొట్టెని పక్కకు తీసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. జొన్న పిండితో చేసిన వంటకాలు ఎంత హెల్దీయో మనకందరికీ తెలిసిందే కదండి. సో మీరు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లేదా నైట్ డిన్నర్లోకి చేసినా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చండి. అంతేకాదండి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ రొట్టెనైతే హ్యాపీగా తీసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.